మాస్టర్ షెఫ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు రవ్వ కేసరి తయారు చేస్తున్నాం. సో ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో కడాయిలో నెయ్యి పోసుకొని తరువాత రవ్వ వేసుకోవాలి. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు. అండ్ అలాగే రవ్వ పచ్చిగా ఉండకూడదు. రవ్వ ఏగకపోతే పచ్చి వాసన వస్తుంది. స్మెల్ తినేటప్పుడు మనకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో బ్రౌన్ కలర్ రాగానే వాటర్ పోసుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో రవ్వ బాయిల్ అంత క్వాంటిటీ మనం వాటర్ పోసుకోవాలి. గరం పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోసుకుంటూ ఉంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నాకు వాటర్ ఎంత కావాలో నేను కొంచెం పసుపు వేసాను. ఎందుకంటే అది కలర్ అనేది రావడానికి, ఎల్లో కలర్ రావడానికి. తర్వాత షుగర్ వేసాను, కలుపుతున్నాను. ఎందుకు పసుపు వేసాను అంటే కలర్స్ అనేది మనకు అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి పసుపు వేయడం జరిగింది. సో పసుపు మనకు హెల్త్కి మంచిది. మనకి ఏ కలర్ అయితే కేసరి కలర్ రావాలో అదే కలరు పసుపు కూడా మనకు ఆ కలర్ ఇస్తుంది కాబట్టి నేను పసుపు వేయడం జరిగింది. సో అది ఉండలు లేకుండా వాటర్ చూసుకుంటూ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో అది మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని ఇంకో గిన్నెలో నెయ్యి పోసుకొని కాజు అండ్ కిస్మిస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని మళ్ళీ మనం రవ్వ కేసరిలో కలుపుకోవాలి. ఈ యొక్క మిశ్రమాన్ని రవ్వ కేసరిలో కలుపుకోవాలి. రవ్వ కేసరిలో కలుపుకున్నప్పుడు ఇది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. చూసిరు కదా ఎంత మంచిగా ఉన్నదో. చూడడానికి లుకింగ్ బాగుంది. ఉండలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.